కళ్యాణ్ గారు అంటే ఆయనకి ఈ సనాతన ధర్మం మీద ఆయనకి విపరీతమైనటువంటి అది తీసుకురావాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, ఏదైతే హిందూ వ్యవస్థలపైన, హిందూ దేవుళ్ళపైన, హిందువులపైన కొంత అనవసరమైనటువంటి ఒక ప్రచారము జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మనం 2-3 అంశాలను మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి హిందువుల దేవుళ్ళని చాలామంది చాలా ఇదిగా అవమానిస్తున్నారు. ఎంత ఇదిగా అవమానిస్తున్నారంటే, వారు ఆ గతంలో చెప్పినటువంటి శాస్త్రాలను కానీ లేదా వాటికి సంబంధించినటువంటి అంశాలను కానీ అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎంతటి అవమానకరంగా మాట్లాడుతున్నారంటే, అసలు ఆ దేవుళ్ళ పైన చాలా దుర్మార్గమైనటువంటి ఈ అభియోగాలు చేస్తున్నారు. దానికి సంబంధించి అనేక కేసులు అవటం, వివాదాలు అవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలా కాకుండా ఒక చట్టాన్ని తీసుకురావటం ద్వారా ఒక కఠినమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తే అది హిందూ ధర్మం అనే కాదు, అది క్రిస్టియానిటీ కావచ్చు లేదా అల్లా కావచ్చు, ఎవరిదైనా కానీ ప్రతి ఒక్క మతానికి వాళ్ళకి ఆ రక్షణ ఉండే విధంగా ఒక ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం బలంగా వినిపిస్తున్నటువంటి అంశం. దీనికోసం తన వంతుగా పోరాడాలని చెప్పని అడుగులు వేస్తున్నారు. రెండోది, తను కొంత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు. ఇదేంటి అసలు ఈ రకమైనటువంటి వాటిని అసలు వినటామా, అసలు ఇంత బాధ్యత రాహిత్యం ఏంటి, ఇంతటి అంశాల్లో కూడా ఇంతటి నేరం ఏంటి, ఇంత నేరాలు చేసినటువంటి కూడా మరలా తిరగబడే విధంగా మాట్లాడటం ఏంటి అనే దానిపైన కొంత ఆయన బాధ వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఆయన ఆ బాధని తట్టుకోలేక ఆయన ఇప్పుడు ఏదైతే సంప్రోక్షణ జరుగుతుందో, ఏదైతే శాంతి హోమాలు జరుగుతున్నాయో, స్వయంగా ఆయన వెళ్ళి ఆ సంప్రోక్షణ కార్యక్రమంలో లేదా ఆ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆయన తన వంతుగా ఈ గతంలో చేసినటువంటి పాపాలకి మమ్మల్ని అందరినీ కూడా క్షమించి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడమని, ప్రజలందరినీ కూడా చల్లగా చూడమని కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది అనేది అర్థమవుతుంది. అందుకనే ఆయన స్వయంగా వెళ్ళారు. అందుకనే ఆయన దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు దీక్షను చేపట్టిన యొక్క ఉద్దేశం కూడా ఇదే అనేది గమనించాల్సినటువంటి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతాను. నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంట. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా విచారణకి సిద్ధంగా అండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం, ఈ రోజు దాకా లేడు. ఆయన తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఇదే మీరు మక్కాకెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి, ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ అడగండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదండి, ఈ లోపల వచ్చేస్తారా మీరు? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా, నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. అందుకని సనాతన ధర్మానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలి, దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అనే దాని మీద చాలా బలంగా ఆయన ఆలోచనలు అయితే నడుస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఆయన చెప్పినటువంటి దాంట్లో ధర్మారెడ్డి గురించి చెప్పాడు. ధర్మారెడ్డి 5 సంవత్సరాల పాటు అతను చేసినటువంటి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని మనం పుంఖానాలుగా ఉన్నాయి. తిరుపతికి వెళ్ళి మనం ఒక రాస్తా పోతే అతను 1001 తప్పులు చేశాడు. తప్పులు పైన 1001 తప్పులు నోట్ చేయొచ్చు. ధర్మారెడ్డి గారు చేసిన తప్పులను లెక్కేస్తే 1001 తప్పుల పైన ఉండేటువంటి పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఇన్ని రోజులు ఈ సంఘటన జరిగినప్పుడు మరి ఆయన మాట్లాడాలి కదా. ఆయన దాని మీద రెస్పాండ్ మాట్లాడ్డు, మామూలుగానే మాట్లాడ్డు. ఇంక ఇప్పుడేం మాట్లాడతాడు అంటే ఆ రకమైనటువంటి ఒక విధానపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అతను. చాలా అరాచకాలు అవి అసలు కొన్ని చెప్తే కూడా అసలు ఇలాంటివి కూడా చేస్తారా అనే దానికి ఉండేది. ఎందుకంటే ఆయన
ఆయన కూర్చున్నటువంటి పోస్టే, ఆయన వచ్చినటువంటి అర్హతే లేనటువంటి దాంట్లో కూర్చోబెట్టారు అతన్ని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయనకంటే ఎక్కువగా ఈయన చేస్తాడు కాబట్టి అరాచకం, ఆ రకమైన అరాచకానికి నడబెట్టారు. ఆయన అరాచకాలు చేశారు. ధర్మారెడ్డి గారు తర్వాతనే చైర్మన్ సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు ఏదో ఇప్పుడు గొప్ప అని అనుకోవటానికి మాత్రం ఈరోజు వినిపిస్తుంది. కానీ ఆ రోజు తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా కానీ చైర్మన్లో నామ మాత్రమే వాళ్ళిద్దరూ. అధర్మారెడ్డే మొత్తం చైర్మన్ అయినా, ఈఓ అయినా, సీఎం అయినా, ఏదైనా సరే ఆయన కనుసన్నల్లో నడిచింది తప్ప ఆయన కాదని అక్కడ వాళ్ళు ఎవరూ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో కూడా ఉన్నారు. అది అవునా కాదా అనేటువంటిది వాళ్ళ మనస్సాక్షిని అడిగితే వాళ్ళు చెప్పొచ్చు. అందుకని వారి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి అంటే ఆయన బాగా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నట్లున్నారు, చాలా ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సార్, పవన్ కళ్యాణ్ గారు యొక్క అది మానసిక క్షోభ ఒక్కరిదే కాదు సార్, కోట్లాది మంది భక్తుల యొక్క మానసిక క్షోభ సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన చాలా సనాతన ధర్మాన్ని పాటించడంలో కానీ, ఆగమ శాస్త్రంలోని అంశాలను ఆయన పాటించడంలో కానీ ఆయన చాలా ముందు ఉంటారండి. ఎందుకంటే గత సంవత్సరం వారాహిమాత దీక్ష చేపట్టిన 2వ రోజే ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు డెలివరీ అవుతే ఆయన వారాహి దీక్షను విరమించేశారండి. ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏదైనా ఒక మైలో అశుద్ధి వచ్చినప్పుడు ఆ దీక్ష చేస్తే ప్రతిఫలం ఉండదు, ఆ పాపం కూడా. అంటే ఆగమ శాస్త్రాన్ని అంత బలంగా పాటించే వ్యక్తిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరండి. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు చాలా ఆవేశం, ఆవేదన, ఆగ్రహం అన్నీ వస్తున్నాయి సార్. ఎందుకంటే ఆయన ఏదైతే పరాయశ్చిత్త దీక్ష చేపట్టిన తర్వాత ఆ దశావతారం టెంపుల్లో పూజ చేసి వచ్చిన తర్వాత ఈరోజు 3వ రోజు ఇంద్రకీలాద్రికి చేరుకుని ఇంద్రకీలాద్రి అమ్మవారికి సంబంధించిన మెట్లన్నీ కూడా శుద్ధి చేసి మెట్లు పూజ చేశారండి. ప్రతి మెట్టుకి కూడా ఆయన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ యొక్క మెట్లు పూజ చేసి కొంత ప్రాయశ్చిత్తం కోరుకున్నారండి. అంటే అక్కడ జరిగినటువంటి ప్రాయశ్చిత్తానికి మనం ఎంత బలంగా పూజలు చేస్తే, ఎంత దైవ సంకల్పం చేస్తే అంతా కొంత శుద్ధి అవుతుంది, సంప్రోక్షణ అవుతుంది అని ఒక భావన అండి ఆయనకి. అందుకని ఈరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆయన చేసి అమ్మవారిని కూడా క్షమించి తల్లి అని కూడా ఆయన కోరుకోవడం జరిగింది. అంటే ఇంకా 11 రోజుల పాటు దీక్ష కాబట్టి ఇంకా ముందుగా మరి ఇతర గుళ్ళకు కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉందేమో. చివరి నిమిషం వరకు కొంత ఆయన కార్యక్రమాలను అయితే కొంత పెద్దగా బయటికి తెలియకుండా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారండి. సరే, 11 రోజుల పాటు ఆయన ఉదయం అంతా కూడా పూర్తిగా కూడా నిలారం ఉండి సాయంత్రం పాలు గిని తీసుకుంటున్నారు. అది ఆధ్యాత్మిక భావనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం అండి. అంటే ఖచ్చితంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద లడ్డు అనేది ఏదైతే ఉందో ఆ మహాప్రసాదంలో ఆయిల్స్ కలవటం అనేది ఆయన తీవ్రంగా క్షోభించిందండి. ఆయన తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే సనాతన ధర్మానికి సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఈ సనాతన ధర్మం అమలు అవుతుందండి. అక్కడ దేవాదాయ శాఖ ఉండదండి. పూర్తిగా కూడా ఆ ఆలయాలకు సంబంధించినటువంటి ట్రస్టీలే ఆలయ నిర్వహణ జరుగుతూ ఉంటాయండి ప్రైవేట్గా. కానీ అటువంటి సనాతన ధర్మం దేశవ్యాప్తంగా రావాలి. ఇప్పుడు ఒక మసీదు ఉందంటే మసీదుకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉండదండి. ఒక చర్చి ఉందంటే చర్చి మీద ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇవ్వడానికి కానీ చర్చలు జరగడానికి ఉండదు. అదే విధంగా కూడా గుళ్ళపై కూడా అటువంటి భావన వచ్చినప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరికి వారే కాపాడుకుంటారు, హిందూ అనేవాడు ఆ గుడి యొక్క భావన కాపాడుకుంటారు అనేది ఆయన భావన అండి. అందుకు సంబంధించి ఈరోజు ఆయన ఒక్క సుబ్బారెడ్డి గారినే కాదు, ధర్మారెడ్డి గారినే కాదు, కరుణాకర్ రెడ్డి గారినే కాదు సార్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రకాష్ రాజ్ గారిని కూడా ఆయన క్వశ్చన్ చేశారండి. అదేవిధంగా ఎవరైతే హీరో కార్తీ ఉన్నాడు, కార్తీ నిన్న జరిగినటువంటి ఫిల్మ్ ఈవెంట్లో లడ్డూల గురించి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదన్నాడు, అది కూడా ప్రస్తావించారండి ఈరోజు. అదేవిధంగా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇటువంటి అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి, మీరు మాట్లాడకపోతే పర్వాలేదు మౌనంగా ఉండండి, అంతేగాని చేసేవాళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఆయన ఒక రకంగా కొంత ఆవేదనతో కూడినటువంటి వ్యాఖ్యలు అయితే చేశారండి. దానికి వెంటనే ప్రకాష్ రాజ్ గారు స్పందించి నేను 30వ తారీఖు విదేశాల నుంచి వచ్చాక నేను మీరు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. కార్తీ కూడా వెంటనే స్పందించి ఆయన క్షమాపణ చెప్పాడు. తమ్ముడు చేసిన తప్పుకి మళ్ళీ వాళ్ళ అన్నయ్య సూర్య నేను పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తున్నాను, 3 రోజుల పాటు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని చెప్పి సూర్య కూడా అతను ఫేక్ అంటున్నారు. ఆయన ఏం దాని మీద రెస్పాండ్ కాలేదంటున్నారు. ఈ విధంగా అది రెస్పాండ్ ఆయన కాలేదంటున్నారు సూర్య. అది చూద్దాం. ఓకే, నెక్స్ట్. ఓకే మురళి, రైట్.